అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ యుద్ధానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసి అంతర్జాతీయ వేదికపై సంచలనమే సృష్టించారు. అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ ప్రయోగించిన 100కి పైగా క్షిపణులు పాకిస్తాన్ ద్వారా వచ్చినవని ఆయన ఆరోపించారు. ఈ క్షిపణుల వెనుక చైనా పాత్ర ఉందని, పాకిస్తాన్ ద్వారానే వాటిని ఇరాన్కు సరఫరా చేశారని ట్రంప్ పేర్కొన్నారు. అయితే అమెరికా నౌకాదళంలో ఈ దాడులను విజయవంతంగా తిప్పికొట్టిందని తెలిపారు. కాల్పుల విరమణ ప్రకటించిన ఒకరోజు తర్వాత ట్రంప్ ఈ ప్రకటన చేయటం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ ఒప్పందం ప్రకటించిన కొన్ని గంటల్లోనే పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారింది. ఇరాన్లోని ఒక రిఫైనరీపై దాడి జరిగిందనే సమాచారం వెలువడగా కువైట్ మరియు బహ్రెయిన్లపై కూడా ఇరాన్ దాడులు చేసినట్లుగా వార్తలొచ్చాయి. ఇదే సమయంలో ఇజ్రాయెల్ లెబనాన్పై వరుస క్షిపణి దాడులు కొనసాగించడం క్లిష్టంగా మారింది. ట్రంప్ మరొకసారి హెచ్చరిక జారీ చేస్తూ సరైన ఒప్పందం కుదిరే వరకు ఇరాన్ చుట్టూ అమెరికా సైనిక మోహరింపు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఇరాన్ వ్యూహాత్మకంగా కీలకమైన హర్ముజ్ జలసంధిని మూసివేస్తామని బెదిరించింది. అయితే తర్వాత అది పూర్తిగా మూసివేయలేదని స్పష్టం చేస్తూ పౌర నౌకలకి మార్గం అందుబాటులో ఉందని తెలిపింది. ఇరాన్ అధికారులు ముందస్తు అనుమతి ఉన్నా నౌకలు మాత్రమే అనుమతిస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ పరిణామాలు ప్రపంచ చమురు సరఫరాపై ప్రభావం చూపే అవకాశం ఉంది. పరస్పర ఆరోపణలు, సైనిక చర్యలు కొనసాగుతూ ఉండటంతో మధ్యప్రాచ్యంలో పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా మారి ఎప్పుడైనా పెద్ద స్థాయి సంఘర్షణకు దారితీయొచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.